నమస్తే. నేను మీ ట్రెడిషనల్ హెల్త్ గురు హీలర్ వడ్డీ రాజ్ కుమార్, ఫౌండర్ ఆఫ్ ప్రణవరైజ్ హెల్త్ కేర్. జీఓడి గాడ్, గాడ్ ఫార్ములా విత్ గాడ్ టెక్నాలజీ. ఇది ప్రణవరైజ్ హెల్త్ కేర్ యొక్క స్లోగన్. ఫిట్ ఇండియా మూవ్మెంట్ని మనం స్టార్ట్ చేసుకున్నాం. దీనిలో భాగంగా డి స్టాండ్స్ ఫర్ డిస్ట్రాయర్. మన శరీరం రెగ్యులర్గా లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియాతో, వైరస్లతో పోరాడుతూనే ఉంటుంది. సో ఈ పోరాడేందుకు దానికి కావలసినటువంటి శక్తిని మనం యాంటీబయాటిక్స్ అంటాం. సో మన శరీరంలో ఈ రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంలో శాస్త్రీయంగా నిరూపితమైనటువంటి ఒక గొప్ప ఔషధం కుర్కుమిన్. ఎస్, అంటే మీరు ఒక పసుపు కొమ్మని తీసుకుంటే దాని మధ్యలో ఉన్నటువంటి ఆరెంజ్ కలర్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని కుర్కుమిన్ అంటాం. ఒక 100 గ్రాముల పసుపుని గనక మీరు తీసుకున్నట్టయితే దానిలో 2 నుంచి 9% కుర్కుమిన్ అనేది అందుబాటులో ఉంటుంది. అంటే మీ యొక్క పసుపుకి ఈ యాంటీబయాటిక్ లక్షణాన్ని కలిగించేటువంటి శక్తి కుర్కుమిన్లో 100% ఉంది. సో ఇది మనకి యాంటీవైరల్గా, యాంటీ ఫంగల్గా, యాంటీబయాటిక్గా, యాంటీవైరస్గా, అంటే ప్రతి క్రిముల నుంచి మన బాడీని కాపాడుకునేటువంటి ప్రొటెక్షన్ని మనకి కుర్కుమిన్ 100% అందిస్తుంది. సో అటువంటి పసుపుని మనం బేసిక్గా మన ప్రతి వంటకాల్లో కూడా ఒక చిటికెడైనా యాడ్ చేసుకుంటాం. అంటే ఒక కల్చర్లో భాగంగా, ఒక ఒక ఆహారపు అలవాట్లలో భాగంగా ఈ పసుపు అనేది మనతో పాటు కొన్ని వందల వేల సంవత్సరాలుగా ప్రయాణం చేస్తూనే ఉంది. అయితే దీనిని ఎందుకు మనం ఈరోజు డిస్ట్రాయర్గా, అంటే గాడ్ ఫార్ములాలో డిస్ట్రాయర్గా యాడ్ చేసుకోవడానికి కారణం దీని యొక్క విశిష్టమైనటువంటి లక్షణాలు. సో పసుపు చాలా మంచిది, కానీ మనం అన్ని పదార్థాలని డైరెక్ట్గా తినలేము. ఎందుకంటే ఎప్పుడైతే మీరు దీన్ని ఓరల్గా కన్జ్యూమ్ చేశారో, దాన్ని ఒక ఆహార పదార్థంగా తీసుకున్నారో, మన యొక్క బాడీ దాన్ని యాక్సెప్ట్ చేయదు. బయో అవైలబిలిటీ తక్కువ పసుపుకి. అందుకే మీకు స్కిన్ ద్వారా అది అందించేందుకు మన పూర్వీకులు స్నానం చేసేటప్పుడు కానీ వాటిని అప్లికేబుల్గా మాత్రమే ఉపయోగించారు. అంటే చర్మం పైన మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో దాంట్లో ఎంతో కొంత పర్సంటేజ్ని స్కిన్ అబ్జార్బ్ చేసుకుంటుంది అని. అయితే మీకు స్టమక్ ద్వారా వెళ్ళేందుకు బయో అవైలబిలిటీ లేదు. కానీ మన గాడ్ టెక్నాలజీ, జిహ్వా ఓరల్ డైజెస్టివ్ టెక్నాలజీలో ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటి? అసలు స్టమక్ లోకి వెళ్ళే అవకాశమే లేదు. సో ఇక్కడ మీరు వీడియోలో చూసినట్టయితే ఒక వేఫర్ని, లైక్ మనం ఉన్నటువంటి బాక్సెస్ లో 30 వేఫర్స్ ఒక బాక్స్ కంటైన్ చేస్తుంది. దీంట్లో వెరీ వెరీ థిన్నెస్ట్ ఫార్మ్ ఆఫ్ వేఫర్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది. ఈ వేఫర్ ని యూ కెన్ చూ, ఇలా చాలా, అంటే పిల్లలు కూడా ఈజీగా యూజ్ చేసుకునేందుకు కంఫర్టబుల్ గా, పెద్దవాళ్ళు యూజ్ చేసుకునేందుకు కంఫర్టబుల్ గా. అండ్ మీరు ఒక టాబ్లెట్ వేసుకోవాలంటే ఖచ్చితంగా ఫుడ్ తిన్నాకే వేసుకోవాలి. దీనికి అలాంటి ఆహార నియమాలు ఏమీ ఉండవు కాబట్టి ఎనీ టైమ్ యూ కెన్ కన్జ్యూమ్. దీన్ని ఇలా మన 4 పై భాగంలో ఉంచుకుంటే చాలు. సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియోలో మీరు పెట్టుకున్నటువంటి వేఫర్ ఖచ్చితంగా మీ యొక్క నాలుకలో కూడా రక్తనాళాలు ఉంటాయి. లైక్ మనం కొన్ని విధానాల్లో చూస్తే నాలుక చూసే మనకి ఏ సమస్య ఉందని 99% చెప్పగలిగేటువంటి డయాగ్నోసిస్ విధానాలు చాలా ఉన్నాయి. సో ఒక నాలుక ప్రతి ఆర్గాన్ని కనెక్ట్ అయి ఉంటుంది. మీ లంగ్, మీ లివర్, మీ యొక్క హార్ట్, మీ కిడ్నీ, ప్రతి వ్యవస్థని అనుసంధానించబడి ఉంటుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ వేపర్ని మీరు నాలుక నుంచి తీసుకోవడం జరిగిందో, ఇక్కడ ఉన్నటువంటి రక్తనాళాలు దాన్ని అబ్జార్బ్ చేసుకొని డైరెక్ట్లీ టు ద బ్లడ్ ఫ్లో ఆ ఆర్గానికి చేర్చడం జరుగుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ గాడ్ టెక్నాలజీ, జిహ్వా ఓరల్ డైజెస్టివ్ టెక్నాలజీ. సో ఫస్ట్ పాస్ మెటబాలిజం నుంచి గాడ్ టెక్నాలజీకి మనం అప్గ్రేడ్ అవ్వడం ద్వారా అబ్జార్ప్షన్ కెపాసిటీ. సో మీరు గమనించండి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ప్రతి ఒక్కరికి కూడా ఎసిడిటీ, బ్లోటింగ్, కాన్స్టిపేషన్, ఇండైజెషన్, గ్యాస్ట్రిక్. అంటే మన యొక్క డైజెస్టివ్ సిస్టంలోనే
80% ఆఫ్ హెల్త్ డిజార్డర్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు అదే పాడైపోయినటువంటి సిస్టమ్ లో మళ్ళీ మీరు ఒక డ్రై ఫ్రూట్స్ ఇవ్వడం, ప్రోటీన్స్ ఇవ్వడం, టాబ్లెట్స్ ఇవ్వడం, ఏదైనా కూడా అంటే ఆల్రెడీ పాడైపోయిన వ్యవస్థలో మళ్ళీ మీరు ఒక పరిష్కారాన్ని ఇచ్చేటప్పుడు అది తగినంత రీతిలో అబ్జార్ప్షన్ జరగదు. ఏంటి, అసలు స్టమక్ లోకి వెళ్ళే అవకాశమే లేదు. డైరెక్ట్ గా మీ బ్లడ్ స్ట్రీమ్ లో యాడ్ అవుతుంది కాబట్టి మన కుర్కుమిన్ 100% మనం తీసుకునేటువంటి ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేందుకు 100% మనకి ఉపయోగపడుతుంది. సో ఈ కుర్కుమిన్ 100 mg అనేది మనం ఈ ఫార్మెట్ లో డిజైన్ చేయడం జరిగింది. ఎందుకు కుర్కుమిన్ గురించి మనం మాట్లాడుకోవాలి? కుర్కుమిన్ ఏంటి విశిష్టత అంటే, మిగతా లక్షణాలన్నీ మనకు తెలుసు. కుర్కుమిన్ వీఆర్ యూజింగ్ ఇన్ లాట్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్, న్యాచురోపతి మెడిసిన్స్ ప్రతి చోట ఉంది. అయితే రీసెంట్ అధ్యయనాలు ఏం చెప్తున్నాయి, అసలు కుర్కుమిన్ ఇంపార్టెన్స్ ఎందుకు మనం తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైన సమస్య డయాబెటిక్. ఈవెన్ ఇండియా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ డయాబెటిక్ అంటాం. సో మనకి టైప్ 1 డయాబెటిక్, టైప్ 2 డయాబెటిక్. సో టైప్ 1 అంటే బై బర్త్ వాళ్ళలో ఉన్నటువంటి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు కాబట్టి సో ఇట్ విల్ ట్రీటెడ్ యాజ్ ఎ టైప్ 1. టైప్ 2 అంటే ఏంటి? సాధారణంగా టైప్ 2 డయాబెటిక్ రావడానికి కారణం ఏజీఈస్, అడ్వాన్స్డ్ గ్లైకేషన్ అండ్ ప్రొడక్ట్స్. ఇప్పుడు అందరికీ షుగర్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కాబట్టి, అంటే ప్రతి ఒక్కరికి షుగర్ వస్తే తగ్గించుకోవాలని కోరిక ఉంటుంది, రాకుండా జాగ్రత్త పడాలని కోరిక ఉంటుంది కాబట్టి ఈ సబ్జెక్ట్ ని ఐ వుడ్ లైక్ టు ఎలాబరేట్ యాజ్ మచ్ యాజ్ కంఫర్ట్. సో మీకు ఇచ్చిన పిక్చర్స్ లో మీరు గమనించండి, అసలు షుగర్ అంటే ఏంటి. మీరు HbA1c టెస్ట్ అవగాహన ఉంది కదా. HbA1c టెస్ట్ చేసుకునేటప్పుడు దాని యొక్క రిజల్ట్స్ లో 7 నియర్ బై ఉన్నట్టయితే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్సీలో ఉన్నారు అనేది తెలుస్తుంది. అబౌవ్ 7 అయితే యు ఆర్ ఎఫెక్టెడ్, అంటే మీకు డయాబెటిక్ వచ్చింది అని. సో వాట్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్సీ, వాట్ ఈజ్ డయాబెటిక్, ఈ రెండింటికి కారణం ఏంటి, అసలు HbA1c ద్వారానే ఎందుకు తెలుసుకుంటారు అనేది ఇప్పుడు మనం మాట్లాడదాం. సో మనం చాలా విషయాల్లో నెగ్లెక్ట్ చేస్తున్నట్టుగానే ఇక్కడ నెగ్లెక్ట్ చేస్తున్నటువంటి ఒక విషయం ఫుడ్ హాబీస్. అంటే ఆహారపు అలవాట్ల వల్లే షుగర్ పెరుగుతుంది అనేది మీరు చూసేటటువంటి ICMR రిపోర్ట్ ఇక్కడ చూడండి. అంటే మనం వేయించినటువంటి సమోసాస్ కానీ, తర్వాత KFC, MFC వంటి ఫుడ్స్ కానీ, తర్వాత మనం తీసుకునే మిర్చి బజ్జీస్ కానీ, అంటే ఏవైతే బాయిల్డ్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసినటువంటి ఆహార పదార్థాలను తినడం ద్వారా మనం ఏజీఈస్ కి గురవుతున్నాం అనేది ICMR చెన్నైలో చేసినటువంటి ఈ రిపోర్ట్ యొక్క సారం. సో వాట్ ఈజ్ ఏజీఈస్? ఏజీఈస్ ఎందుకు అంత ప్రమాదం అంటే, సో ఇప్పుడు గివెన్ పిక్చర్ లో మీరు చూడండి HbA1c. ఈ HbA1cలో హెమోగ్లోబిన్ ఉంటుంది అండ్ యాజ్ ఏ ఆక్సిజన్ క్యారియర్ మన రక్తంలో ఆక్సిజన్ ని కణాలకు అందించేటువంటి బాధ్యత హెమోగ్లోబిన్ మీద ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ ప్రోటీన్. దీన్ని మనం తీసుకున్నటువంటి ఫుడ్ లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ అంటే షుగర్స్ మన కణంలో ఉన్నటువంటి ప్రోటీన్ ని మన ఆహార పదార్థంలో ఉన్నటువంటి షుగర్స్ ఎప్పుడైతే కలుస్తాయో ఈ రెండు కలిసి ఒక కొత్త పదార్థాన్ని తయారు చేస్తున్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, యు గాట్ మై పాయింట్. ఆల్రెడీ ఉన్నటువంటి ప్రోటీన్, హెమోగ్లోబిన్ ఇస్ ఏ ప్రోటీన్, మనం తీసుకున్నటువంటి షుగర్స్, కార్బోహైడ్రేట్స్, ఈ రెండు ఎప్పుడైతే కలిసాయో కలిసిన తర్వాత AGEs, అడ్వాన్స్డ్ గ్లైకేషన్ అండ్ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నాయి. ఓకే, అంటే ప్రోటీన్ ప్లస్ షుగర్ ఈజ్ ఈక్వల్ టు AGEs. ఇప్పుడు ఈ AGE ఫామ్ అయిన తర్వాత మన శరీరంలో మొట్టమొదటిగా హెమోగ్లోబిన్ ని హైజాక్ చేస్తుంది. అంటే మన శరీరంలో అతి ఎక్కువ కాలం జీవించేటువంటి కణాలు ఎర్ర రక్త కణాలు. ఏజీస్ గా మారినటువంటి
పదార్థం ఏదైతే ఉందో అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్, ఇది జీవిత కాలం శరీరంలో ఉండేందుకు కొన్ని ప్రదేశాలను ఎంచుకుంటుంది. దాంట్లో మొట్టమొదటిది హెమోగ్లోబిన్. అంటే ఇవి ప్రోటీన్లని హైజాక్ చేస్తాయి. సో ఎప్పుడైతే హెమోగ్లోబిన్ తర్వాత ఎల్బ్యూమిన్ తర్వాత ఎలాస్టిన్, ఈ మూడింటిని హైజాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఇందులో హెమోగ్లోబిన్ లో ఎక్కువ శాతంగా ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి HbA1c టెస్ట్ చేస్తాం. అండ్ సెకండరీ వీ హ్యావ్ ఎల్బ్యూమిన్ టెస్ట్. ఈ ఎల్బ్యూమిన్ అనేది మనం తీసుకునేటువంటి పోషకాల్లో ఉన్నటువంటి ఏవైతే సారం ఉందో ఆ సారాన్ని ప్రతి కణానికి అందించాలంటే, ఇప్పుడు మీరు టాబ్లెట్ వేసుకున్నారు, దీన్ని ఈ ఎల్బ్యూమిన్ ని తీసుకెళ్లేటువంటి క్యారియర్ ప్రోటీన్ ప్రతి కణానికి చేరుస్తుంది. సో ఎల్బ్యూమిన్ ఎప్పుడైతే హైజాక్ చేసిందో దెన్ ఇట్ విల్ బి కొలాప్స్. ఎలాస్టిన్ అంటే శరీరంలో సాగే తత్వం కలిగినటువంటి ప్రతి కణాన్ని కూడా హైజాక్ చేస్తుంది. దట్ ఈస్ లైక్ మన బ్లడ్ వెజల్స్, మన స్కిన్ మందబారిపోతుంది, అలాగే హార్ట్, అలాగే లివర్, అలాగే కిడ్నీస్, అలాగే మన యొక్క అంటే సాగే తత్వం కలిగినటువంటి ప్రతి ప్రాంతాన్ని కూడా ఈ ఏజీఈస్ హైజాక్ చేస్తాయి. సో ఎప్పుడైతే హైజాక్ అనేది హార్ట్ కణాలని ఇది ఆక్యుపై చేసింది అనుకోండి, అంటే గుండె లోపల ఉన్నటువంటి కణాలను ఎలాస్టిన్ లో ఈ ఏజీఈస్ గనక కంట్రోల్లో తెచ్చుకుంటే మన యొక్క హృదయ స్పందనల యొక్క ఎలాస్టిన్ అంటే లబ్ధ స్పందనలు అనేది ఒక నిర్ణీత వ్యవధి వరకు ఇవి సహకరిస్తాయి ఏజీఈస్ ఫామ్ అయిన తర్వాత. సో అందుకే మీకు జిమ్ చేసే వ్యక్తులు కానీ, సడన్ గా పెళ్లిల్లో బారాత్లో డాన్స్ చేస్తున్న వ్యక్తులు కానీ, లేదా రన్నింగ్ చేస్తున్న వ్యక్తులు కానీ, అంటే రెగ్యులర్ గా చేసేటువంటి వ్యవహారంలో కూడా వారికి హార్ట్ ఇబ్బంది పడదు. ఎప్పుడైతే నిర్ణీత స్థాయిని దాటి వారి యొక్క హార్ట్ పంపింగ్ చేస్తుందో ఆ టైంలో ఈ యొక్క ఏజీఎస్ ఇంపాక్ట్ వల్ల మన హార్ట్ ఫెయిల్ అవుతుంది. ఈ ఏజీఎస్ ని మనం రిమూవ్ చేసుకోవడానికి ఉన్నటువంటి ఒక సొల్యూషన్ కుర్కుమిన్. యాజ్ పర్ సైంటిఫిక్ ఎవిడెన్స్ మీరు గమనించినట్టయితే దాదాపుగా ఒక 6,000 మంది చేసిన ప్రయోగంలో ప్రీ డయాబెటిక్ లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వారి యొక్క రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ లో కుర్కుమిన్ చేర్చుకున్న తర్వాత ప్రీ డయాబెటిక్ నుంచి బయటపడ్డారు. అదే విధంగా కుర్కుమిన్ యొక్క బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? సో ఇన్సులిన్ రెసిస్టెన్సీలో మనం మాట్లాడుకోవాల్సి వస్తే ప్రతి కణానికి ఒక రిసెప్టర్ ఉంటుంది. ఆ రిసెప్టర్ ని ఓపెన్ చేయడానికి ఒక కీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ గురించి మనం మాట్లాడదాం. డయాబెటిక్ లో మన కణాల్లో ఉన్నటువంటి రిసెప్టర్స్ ఈ ఇన్సులిన్ ఒక కీతో ప్రవేశించేటప్పుడు జనరల్ సైజ్ లో ఉన్నటువంటి కణాలు మన ఇన్సులిన్ వెళ్ళి ఓపెన్ చేసేటప్పుడు ఓపెన్ అవుతాయి. కానీ ఎప్పుడైతే మనకు ఉన్నటువంటి ఆక్సిడేటివ్ స్ట్రెస్, మన శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల, ఇన్ఫ్లమేషన్ వల్ల ఈ కణాలు వాటి యొక్క సైజుని మార్చుకుంటాయి. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ వల్ల ఆ కణాలు వాటి యొక్క సాధారణ స్థితి నుంచి అసాధారణ స్థితిలోకి మారుతాయి. ఇలా మారేటప్పుడు ఇన్సులిన్ లో ఉన్నటువంటి కీ ఏదైతే ఉందో ఈ రిసెప్టర్ ని కనెక్ట్ అయ్యేటప్పుడు వాటి యొక్క సైజు వేరియేషన్ వల్ల ఈ కణం ఓపెన్ అవ్వదు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్సీ. అంటే మీ కణం ఇన్సులిన్ మీ యొక్క క్లీన్ లో రిలీజ్ అవుతోంది, కానీ మీ కణంలోకి అది అందుకోవటం లేదు. సో దెన్ వి స్టార్ట్ ఇన్సులిన్ టాబ్లెట్స్. మనం తీసుకున్నటువంటి టాబ్లెట్స్ ఏం చేస్తాయంటే ఈ కణం దగ్గరికి వచ్చి ఈ యొక్క ఇన్సులిన్ ని మనం థిక్నెస్ ని తగ్గించి ఈ రిసెప్టర్ ని ఓపెన్ అయ్యేలాగా కమాండ్ చేస్తాయి. సో మీరు ఒక 500 mg స్టేజ్ లో రెగ్యులర్ గా తీసుకున్నటువంటి మెడిసిన్ కొంతకాలానికి హ్యామరింగ్ అలవాటు అయిన తర్వాత మీ యొక్క డోసేజ్ పెంచడం జరుగుతుంది. ఆ తర్వాత ఇన్సులిన్ ఇంజెక్షన్ రూపంలో తీసుకోవడం జరుగుతుంది. సో స్టేజ్ బై స్టేజ్ పెరుగుతున్న కొద్దీ రిసెప్టర్స్ అనేవి ఇంకా ఆ కమాండింగ్ కి అలవాటు పడి ఓపెన్ స్టేజ్ లో ఉడుకుతాయి. దట్ ఈస్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఆర్గాన్ ఫెయిల్యూర్. సో ఈ మొత్తం ప్రాసెస్ లో మీరు టైప్ 2 డయాబెటిక్స్ లో ఇన్సులిన్ ప్రొడక్షన్ జరిగింది, కానీ మీ కణం దాన్ని రెసిస్ట్ చేస్తుంది. ఇది టెంపరీ కండిషన్. మీరు గనక ఈ కణాల వాపును నిరోధించాలి అంటే జనరేటర్ లో ఉన్నటువంటి 3 ఇంగ్రీడియంట్స్ విటమిన్ D3 అండ్ K2
అండ్ ఆస్పెక్సాండిన్ దాన్ని యూజ్ చేస్తూనే కుర్కుమిన్ లో ఉన్నటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగినటువంటి కుర్కుమిన్ కూడా మీరు ఒక కోర్స్గా యూజ్ చేయగలిగితే అతి తక్కువ టైంలోనే మీరు మీ యొక్క రెగ్యులర్ ఇన్సులిన్ డోసేజ్ నుంచి టాబ్లెట్స్ నుంచి ఇంకాస్త తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో షుగర్ని డయాబెటిక్ రివర్సల్ చేసుకునే అవకాశం 100% మనకి కుర్కుమిన్ అందిస్తుంది. సో కుర్కుమిన్ లో ఉన్నటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మీ యొక్క కణాల వాపు నుంచి మిమ్మల్ని బయటపడేందుకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఈ ఏజీఈస్ వల్లనే అతి చిన్న వయసులోనే మనం ఏజ్డ్ పర్సన్ గా కనబడుతున్నాం. సో ఈ ఏజీఈస్ ఎందుకు అంత ప్రమాదకరం? మీరు ఇప్పుడు వరకు HbA1c టెస్ట్ లో ఏం గమనించారు? ఒక ప్రోటీన్ ని ఒక షుగర్ కాంపోనెంట్ కలిసిన తర్వాత ఏజీఈ తయారవుతుంది అని. సో ఇప్పుడు ఇదే ప్రాసెస్ ని ICMR అనౌన్స్ చేసింది. ఫుడ్ తీసుకోవడం వల్ల మీరు ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఎస్పెషల్లీ ఈ సమోసా అండ్ మిర్చి బజ్జీ, KFC, MFC ఇటువంటి డీప్ రోస్టెడ్ అంటే ఆయిల్లో హై టెంపరేచర్ లో బర్న్ చేసిన ఆయిల్లో చేసిన ఫుడ్స్ ని తినడం వల్ల మీకు ఏజీస్ ఫామ్ అవుతున్నాయి అనే విషయం తెలియజేసింది. ఎందుకు? సో చాలా మంది ఫాస్ట్ ఫుడ్స్ వల్ల డయాబెటిక్ వస్తుంది అంటున్నారు. ద లాజిక్ బిహైండ్ వాజ్ నాట్ ఎక్స్ప్లోరింగ్. సో ఈ రోజు రెనోవరెన్స్ హెల్త్ కేర్ మీకు ఆ విషయంలో క్లారిటీ ఇస్తుంది. సో అక్కడ కాంబినేషన్ ఏంటండి? ప్రోటీన్. ఇప్పుడు మనకి సమోసా తయారు చేసేటువంటి పిండిలో మనకి ప్రోటీన్స్ ఉంటాయి కదా 100%. అండ్ షుగర్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా 2. ఎప్పుడైతే మనం తీసుకున్నటువంటి ఫుడ్ లో ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్ ఈ రెండు కూడా ఒక కాంబినేషన్ గా బయటే మనం ఫామ్ చేసి హై టెంపరేచర్ ఆయిల్లో బర్న్ చేస్తున్నప్పుడు ఈ ఏజీస్ అనేవి బయటే తయారవుతున్నాయి. అంటే మీరు చూస్తున్న ప్రతి మిర్చి బండి కూడా ఏజీస్ ఫ్యాక్టరీ. మీరు చూస్తున్నటువంటి ప్రతి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కూడా ఏజీస్ ఫ్యాక్టరీ. సో ఈ ఏజీస్ ఇంత ప్రమాదకరం కాబట్టే ఇన్ ఫ్యూచర్ దే ఆర్ గోయింగ్ టు అనౌన్స్ ఇట్ లీడ్స్ టు క్యాన్సర్, బీ అవేర్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్స్ అని చెప్పి. సో అంత ప్రమాదకరమైన స్థాయిలో మన ఫాస్ట్ ఫుడ్స్ ఉన్నాయి. సో వాటి నుంచి ఆల్రెడీ ఇప్పటివరకు జరిగిన డ్యామేజ్ నుంచి కాపాడుకోవడానికి మన గాడ్ ఫార్ములా మీకు ఉపయోగపడుతుంది. ఆల్రెడీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లో మనకున్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ లో ఎన్ని మార్పులు వచ్చాయో మనకు తెలుసు. ఈ మార్పుల్లో భాగంగా ఏదైతే ఆల్రెడీ ఎఫెక్టెడ్ ఏజీస్ వల్ల ఎఫెక్ట్ అయినటువంటి వారికి మన గాడ్ ఫార్ములా 100% ఉపయోగపడుతుంది. ఇక పైన ఎలాంటి అనారోగ్యానికి మనం గురి కాకూడదు, ఈ ఏజీస్ అనే వాటి నుంచి మనం దూరంగా ఉండాలి అనుకునే వారికి కూడా మన గాడ్ ఫార్ములా 100% ఉపయోగపడుతుంది. సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ టు ఫ్రెండ్స్, ముందు ది మాస్టర్ ట్రూ హెల్త్ ఎడ్యుకేషన్ మాస్టర్ అనేది రెనోవరెన్స్ హెల్త్ కేర్ అందిస్తున్నటువంటి అద్భుతమైన ఆరోగ్య ధారణ క్రియ. అంటే ఆరోగ్యాన్ని ధరించడం అనేది ముందు నేర్చుకోవాలి. మనం ఎంతో విలువైన బంగారం, ఎంతో విలువైనటువంటి బట్టలు ఏ విధంగా ధరిస్తామో ఆరోగ్యాన్ని కూడా ధరించాలి. అటువంటి ఆరోగ్య ధారణ క్రియకి ఆరోగ్య అవగాహనే చాలా ముఖ్యం. సో మనం ఈరోజు చెప్తున్నటువంటి ప్రతి పాయింట్ కూడా మీ యొక్క అవగాహన స్థాయిని పెంచితేనే, అంటే ఎవరైతే బాగా డ్రైవింగ్ చేయగలుగుతారో వారు యాక్సిడెంట్కి గురి కారు. సో మీ శరీరాన్ని ఏ విధంగా మీరు నిర్వహించాలో మీరు తెలుసుకుంటే మీరు అనారోగ్యానికి గురి కారు. సో మీ యొక్క నాలెడ్జ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అబౌట్ యువర్ బాడీ మెయింటెనెన్స్. సో దీనిలో భాగంగా ఈరోజు మనం తెలుసుకున్న ప్రతి విషయాన్ని కూడా నిజ జీవితంలో అప్లికేబుల్ చేయడం కోసం ఈ గాడ్ ఫార్ములా విత్ గాడ్ టెక్నాలజీని మనం అందించడం జరిగింది. దయచేసి మీరు ఒకసారి ఎన్నో ప్రయత్నించి ఉంటారు, ఒక్కసారి ఈ విషయంలో సైంటిఫిక్ ఎవిడెన్స్ తో మీ యొక్క విటమిన్ డి లెవెల్స్ ని బ్లడ్ టెస్ట్ చేసుకొని దీన్ని ఒక ఛాలెంజ్ VDR90 అనేది మీరు ఒక 1 year ఛాలెంజ్ గా తీసుకోండి. ఈ 1 year లో మీ జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అనేది మీరే గమనించవచ్చు. ఆరోగ్య అవగాహన అంటే మీ చేతి వేలి ముద్ర మీకు ఉన్నట్టుగా మరి ఎవ్వరికి కూడా ఏ విధంగా ఉండదు. మీకున్నటువంటి ఆరోగ్య స్థితి మరొక వ్యక్తికి ఉండదు. సో డోంట్ కంపేర్ యువర్ బాడీ విత్ అదర్ పర్సన్స్. ఎవరికో షుగర్ వచ్చింది మీకు అదే కారణంతో వస్తుంది, ఎవరికో బీపీ వచ్చింది మీకు అందువల్ల వస్తుంది అనే విషయాన్ని నమ్మొద్దు. మీరు ఒక ప్రత్యేకమైన గుణాలతో
ఈ జీవితాన్ని తీసుకున్నారు. సో దాన్ని మీరు పరిపూర్ణంగా ఆనందించేందుకు మనం రణవరేస్‌తో ట్రావెల్ చేయండి. ది మాస్టర్ ట్రూ హెల్త్ ఎడ్యుకేషన్ మీద నాలెడ్జ్‌ని తీసుకోండి. లెట్స్ రైజ్ విత్ రణవరైజ్. థ్యాంక్ యూ సో మచ్.